హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈ రోజు వీడియోలో బీహార్ ఫేమస్ చంపారన్ చికెన్ రెసిపీని చూపించబోతున్నాను. నాకు తెలిసిన చికెన్ రెసిపీస్లో ఇది ద మోస్ట్ ఈజియెస్ట్ రెసిపీ. ఎవరైనా ఇట్టే చేసేసుకోవచ్చు. మన సైడ్ రెస్టారెంట్స్లో ఈ మధ్య ఈ చంపారన్ చికెన్ అనేది చాలా ఫేమస్ అయింది. కానీ ట్రెడిషనల్ మెథడ్లో బీహార్ స్టైల్లో చేయట్లేదు. యాక్చువల్ బీహారీ స్టైల్ అంటే ఈ రెసిపీని కంప్లీట్గా ఆవాల నూనెతోటే చేస్తారు. అంతేకాకుండా పుల్లల పొయ్యి మీద మట్టి పాత్రలో దమ్ చేసి దీన్ని వండుతారు. అందుకే ఇది చాలా ఫేమస్. ఇవన్నీ మనకి అవైలబిలిటీ ఉండవు కాబట్టి మనకున్న అవైలబిలిటీలో ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఈ రోజు చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 kg చికెన్ వింగ్స్ ని తీసుకోండి. మీరు హోల్ చికెన్ అయినా పీసెస్ చేసి తీసుకోవచ్చు, కానీ చికెన్ పీసెస్ అన్ని ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. ఈ చికెన్ పీసెస్ లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు గరం మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ వింగ్స్ కి బాగా పట్టించండి. ఈ చికెన్ పీసెస్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాల నూనెని కొంచెం వేడి చేసి వేసుకోండి. కుకింగ్కి ఆవాల నూనె ఎప్పుడు వాడుతున్నా దాన్ని మరిగించి వాడుకోండి. నూనె కొంచెం లైట్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ వింగ్స్ని 10 నిమిషాలు మ్యారినేట్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత మీరు ఏ పాత్రలో అయితే కుకింగ్ చేస్తున్నారో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వింగ్స్ని అందులో వేసుకోండి. స్టవ్ ఇప్పుడే ఆన్ చేయకండి. ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి. 2 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 4 లవంగాలు, చిటికెడు మిరియాల పొడి వేసి ఒక ఫుల్ వెల్లుల్లిపాయని పైన పల్చటి పొరని తీసేసి ఇందులో వేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆవాల నూనెని వేడి చేసి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఈ కర్రీ చాలా ఘాటుగా స్పైసీగా ఉంటుంది. ఇందులో వేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఘాటుగా ఉన్నవే. మీరు తినే స్పైస్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 నుంచి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే వాటర్ ఇలా పక్కకు వస్తూ ఉంటుంది. దీన్ని కదిలించి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. దీన్ని దమ్ బిర్యానీకి పెట్టినట్టు మట్టి పాత్రలో పెట్టి దమ్ పెట్టి ఉడికిస్తారు. పదే పదే కదిలించరు. పాత్రని కొంచెం కదిలించి అడుగంటుకోకుండా చూసుకుంటారు. మనం చేసుకునే ఈ మెథడ్లో 2-3 సార్లు కదిలిస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోండి. అంతే అండి, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ ఉడికింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది ఉడకడానికి 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం ఫ్రై లాగా రావాలి అంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. అంతే అండి, సూపర్ ఈజీ అండ్ టేస్టీ చంపారన్ చికెన్ సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఈ కర్రీ వైట్ రైస్తో కానీ ప్లెయిన్ బిర్యానీతో కానీ బాగుంటుంది. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇందులో వేస్తున్న ఆవాల నూనె చాలా ఘాటుగా ఉంటుంది. అందుకే దాన్ని వేడి చేసి ఘాటుని కొంచెం తగ్గించి వేసుకుంటున్నాము. కానీ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అలాగే ఇందులో లవంగాలు, ఎండుమిర్చి, ఫుల్ వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాము. చాలా ఘాటుగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.